దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చక్కగా అందరూ వాక్యాన్ని వినాలని ప్రేమతో కోరుతున్నాం. 122వ కీర్తనలో దేవుని మందిరానికి వెళ్దాం అని రాయబడింది. దేవుని మందిరానికి వెళ్దాం. ఈరోజు ఆదివారం కదండి, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. మన మనస్సు, మన ఆలోచన ఆదివారం రాగానే మనకేం గుర్తుకొచ్చిందండి? ఏదో తినుబండారాలు గుర్తుకొస్తూ ఉంటాయి, లేకపోతే సినిమాలకి, షికార్లకి, పిక్నిక్లకి వెళ్ళాలనిపించింది. కానీ దేవుని మందిరానికి వెళ్ళాలని అనిపించిందా? దేవుని మందిరంలోకి వెళ్ళే మనుషులకు, లోక సంబంధమైన కార్యక్రమాలకు వెళ్ళే మనుషులకు చాలా తేడా ఉండేది. దేవుని సంబంధం కలిగిన వారు మందిరానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. ఈ మందిరంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని మందిరానికి వెళితే మనకు ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని మందిరంలోకి వెళుతున్న నీవు ఏ పరిస్థితుల మధ్యలో వెళుతున్నావో, ఏ ఇబ్బందులు వెళ్తున్నావో, ఆ పరిస్థితులన్నీ కూడా ప్రభువు చక్కబెడతాడు. నువ్వు దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి నువ్వు వెళ్ళాలని నీ మనస్సు, నీ ఉద్దేశాలు కలిగి ఉండాలి. ఎవరో చెప్పారు, ఎవరో చేశారు అని వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరో బలవంతం చేస్తే వెళ్ళటం కాదు, నీ మనసులోకి రావాలి. మందిరానికి వెళ్ళాలి అని రావాలి. ప్రార్థనకి, దేవుని దగ్గరికి, దేవుని పాదపీఠము దగ్గరికి, దేవుని మందస్సం దగ్గరికి నువ్వు రావాలి. ఆయన మందిరానికి వస్తే నీకు కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. ఈరోజున నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, ఏం పర్వాలేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నా కుమార్తె, నా కుమారుడు నా దగ్గరికి రా. ప్రభు పిలుస్తున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయము, మందిరం కాడ పుట్టినది మొదలుకొని ఒక వ్యక్తి అక్కడే కూర్చున్నాడంటే, ప్రతిరోజు దేవుని మందిరం కాడే కూర్చుంటున్నాడు. దేవుని మందిరం కాడ కూర్చోవటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు, అతని కాళ్ళు స్వస్థత కలిగినాయండి. అతని అనారోగ్యం తొలగిపోయింది. మీ జీవితంలో కూడా ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో, దేవుని మందిరానికి వస్తే మేలు జరిగిద్దని, దేవుని మందిరానికి వస్తే స్వస్థత కలిగిద్దని, దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం కలిగిద్దని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి రా, నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు నీకు పొందేలా చేస్తాడు. నిరుత్సాహమైన జీవితం వద్దు, నిరుత్సాహమైన ఆలోచన కూడా వద్దు. నువ్వు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని దగ్గర